17వ రోజు. నేను మెలకువతో ఉన్నానో లేక కలగంటున్నానో నిర్ధారణ చేసుకోవటానికి నన్ను నేను గిచ్చుకున్నాను. ఆనంద బాష్పాలు ఉబికి వస్తుండగా నేను అమాంతం వెళ్ళి గురువు గారి పాదాల మీద పడ్డాను. దమేమాకు, గోగ్డన్తో సహా అందరికీ గురువుగారిలో గల దివ్య లక్షణాల్లో దేనిని కీర్తించాలో అర్థం కాలేదు. నా పట్ల ఆయన ప్రవర్తించిన కాఠిన్యము, పెడవైఖరి, ఆంతర్యంలో గల దయ, కరుణ, ఆయనలో చూపు, పరిపూర్ణ జ్ఞానము, వీటిలో వేటిని ప్రత్యేకించి కీర్తించాలి? ఆయనలోని బుద్ధత్వమును పొందాలని, ఇన్ని దివ్య లక్షణముల్లో వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి ధృవపరుచుకున్న విశ్వాసంతోనూ, ఇదివరకెప్పుడూ లేని గాఢ ప్రేమ భావనతోనూ వారాయనకు అభివాదాలు అర్పించారు. ఆయన పట్ల వారికి గల అభిప్రాయం ఈ ఒక్క సంఘటనతో తలక్రిందులైపోగా, తమ ఇనుమడించిన సంతోషంతో గౌరవాన్ని వ్యక్తపరిచారు. అందరి హృదయాలు సంబరంతో నిండిపోయాయి. ఎవరి ముఖాన చూచినా చిరునవ్వే, ఎక్కడ చూచినా నవ్వుల కేరింతలే. ఆనందంతోనే దైవ ప్రసాదాన్ని భక్తితో సేవించాము. ఆ రోజు రాత్రి పూజా మందిరంలో నైవేద్యాలు అర్పించి, నా తలనీలాలను తొలగించి, సన్యాసి ధరించే దుస్తులను ధరించి ఆ రోజున బుద్ధ ధర్మాన్ని స్వీకరించాను. గురుదేవులైన మహాత్మా గారు ఒక టోపీలో మద్యాన్ని పోసి ప్రార్థించినప్పుడు అందులో ఇంద్రధనుసు ఉద్భవించటం అందరూ చూశారు. రక్షణ చేస్తుంటే దేవతలకు కొంత మాద్యాన్ని ధారపోసి పుర్రెలో నుండి కొంత తాను సేవించి మిగతా మాద్యాన్ని తాగమని నాకు ఇచ్చారు. వెంటనే నేను సేవించాను. ఆయన పరిపూర్ణ ఉపదేశాన్ని మరునాడు నాకు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆయన నాకు కొన్ని ఉత్తమమైన బోధనలు బొమ్మల సహాయంతో విడమర్చి చెప్పి కొన్ని తంత్రాలను అధ్యయనం చేయటానికి అనుమతించారు. ఆ తర్వాత కొన్ని రకాల జ్ఞాన పద్ధతులను వివరించి చెప్పి ఆఖరున నా శిరస్సుపై చేతులుంచి ఇలా అన్నారు: కుమార, నీవు నిజమైన అన్వేషకుడు అని నాకు మొదటి నుండి తెలుసు అంటూ నేను ఆయన దగ్గరకు ప్రథమంగా రావటానికి ముందు రోజు రాత్రి తనకు తన భార్యకు వచ్చిన దివ్య స్వప్నాలను తెలియచేశారు. అందుచేతనే పొలము దున్నే నెపంతో నిన్ను కలుసుకోవడానికి నేను అక్కడికి వచ్చాను. నేనిచ్చిన బీరు నువ్వు తాగేయడము, నేనిచ్చే పొలము దున్నే పనిని పూర్తి చేయడము, నేనిచ్చే జ్ఞానాన్ని త్రాగివేయగల విలువైన శిష్యుడునని తెలియజేశావు. ఆ తరువాత ఆయన నేను కానుగ్గా ఇచ్చిన రాగి పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పారు. ఇన్ని మాటలెందుకు? ఆయన కూడా ఒక ఉపయోగం లేకుండా ఏ చిన్న పని చేయలేదు. అవన్నీ కూడా నా శ్రేయస్సు కోసమే. ఇక ఇప్పుడు నీవు అంత ఓర్పుతో అన్నీ భరిస్తూ నాపై అచంచల విశ్వాసంతో సాధువై పోగలగవు. నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి, తెలివితేటలు కలిగి, విశ్వాసం గల శిష్యులను పొందుతావు. నాకు నీవెట్లు గర్వకారకుడివో వారు నీకంతటి గర్వకారకులవుతారు. ఆయన ఆ విధంగా నన్ను పొగిడారు, మెచ్చుకున్నారు, నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇప్పటిక సంతోషపు రోజులు మొదలైనాయి. సో మాస్టర్స్, ఒక గురువుని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన కొట్టినా తిట్టినా ఆనందంగా తీసుకుంటామో అప్పుడు ఇలాంటి ఫలమే అందుకుంటాము. పత్రిజీ కొట్టేవాళ్ళండి. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో గంధం పూసిన వాళ్ళనే నువ్వు నాశనం అయిపోయినా నాకేంటి అని అంటూ ఉంటారు కూడా. గురువులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి కారణం మనకి కనపడని విషయాలు వాళ్ళకి కనపడతాయి. మనకి తెలియని వినపడని విశేషాలు వాళ్లకు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉంటే మనకి తెలియక మనం కోపమనో, కొడతారనో, తిడతారనో వాళ్ళకి దూరం అయిపోతూ ఉంటాము, నిందిస్తూ ఉంటాము. వాళ్ళేం నష్టపోరండి. నష్టపోయేది వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళే. నష్టపోయినా, కష్టం పోయినా, లేదా జయం పొందినా, మంచి పొందినా అది రిసీవ్ చేసుకునే వాళ్ళల్లోనే ఉంటుంది. సో గురువు ఎప్పుడూనండి కరెక్ట్గా మనము గురువుని అర్థం చేసుకుంటే, బాబానైనా సరే, వెంకటేశ్వర స్వామినైనా సరే,
ఎవరినైనా సరే మనం ఎప్పుడు ఏమీ కోరనక్కర్లేదు. మనకేది అవసరమో వాళ్ళెప్పుడు ప్రేమ గల వాళ్ళు, దయాహృదయులు కాబట్టి మనల్ని కాచి కాపాడుతూ ఉన్న వాళ్ళ అయితే కనుక కోరుకోకుండానే అన్నీ మనకి వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. మనకి తెలియక మొక్కులని, గుండు గీయించుకోవటాలు ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలండి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు అవి చేస్తూ ఉంటారు. ఆ స్థాయిని మించినప్పుడు అవి చెయ్యాల్సిన పని లేదు అని తెలుసుకుంటారు. స్పష్టతని తెలుసుకోగలగటమే విజ్ఞత, విజయము, విజ్ఞానము, ఆత్మస్థితి అంటే మాస్టర్స్. ఐ రైట్ అండి?